సందేశము ఈనాడు బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, 115 కీర్తనాల్లో కూడా ఒక చక్కటి మాట ఉంది. తీస్తారా? 115 14 వాక్యంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇంటి వారినే కాదు, మీ పిల్లలనే కాదు, మీ అందరికీ నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి ఇలాంటి ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు మనకు దొరకడము అదృష్టకరము భావిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనము నేటి దినాన సంతోషించే వారము కూడా ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు కొన్ని నియమాలు నిబంధనలు కూడా పాటించాలి. ఇది యవన కాలంలో వచ్చినప్పుడు ఒక ఫస్ట్ మెట్టులో ఎక్కింది. తర్వాత రెండో దశలో వివాహ దశలో వెళుతుంది. మూడో దశ ఏమిటి? వృద్ధాప్య దశలో వెళుతుంది. కనుక ఈ దశల నుండి 2 దశల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. చాలా ప్రాముఖ్యత స్త్రీలకు ఉండవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఎలా పడితే అలాగా తిరగకూడదు. ఇప్పుడు అండి, చిన్నపిల్లలు చేసినటువంటి శ్రేష్ఠులు ఈ గంగ చేసింది అనుకోండి. చిన్నపిల్లలు అంటే ఎవరు? ఇది చిన్నపిల్లలు కూర్చున్నారు వారు. ఇప్పుడు యవన దశలో వచ్చినప్పుడు కూడా అలానే తిరుగుతాను, అలానే చేస్తానంటే కుదురుతుందా? అమ్మలారా, కుదురుతుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా పడితే అలా ఉండడానికి అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఒక నిబంధన వచ్చింది, ఒక కట్టడ వచ్చింది, ఒక సూచనలు వచ్చినాయి. ఎలా పడితే అలా తిరగకూడదు, ఎలా పడితే